నమస్కారం. ఎన్లానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి. బల్లమోటి హిందుస్థాన్ జింక్ మైన్ ప్రారంభించేందుకు కృషి చేస్తాం. టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టడం ఎంతో అభినందనీయంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ముందుగా కాశ్మీర్లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్రికులకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు పూలమాలలు వేసి ఘనంగా అభినందించారు. అనంతరం పట్టణంలోని వెన్నెల మార్కెట్ వద్ద నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. సైనిక సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీలో పాల్గొని లోయల్ హై స్కూల్ వద్దకు చేరుకున్నారు. జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టెరిటోరియల్ ఆర్మీ 5500 కిలోమీటర్ల సాహస యాత్ర భారతదేశంలో హిమాలయ పర్వతాల్లోని సియాచిన్ పర్వతం దగ్గర నుండి అండమాన్ దీవుల వరకు 5500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర, సాహస యాత్ర చేస్తున్నటువంటి ఈ మద్రాసు బృందాన్ని, టెరిటోరియల్ సైన్య బృందాన్ని ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నాం. జై జవాన్ అని నినదిస్తూ సైనికులకు అత్యంత గౌరవము, మర్యాదలు ఇస్తున్నటువంటి దేశం మనది. మన దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణలో భాగం పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు మనందరం సంతోషంగా ఉన్నామంటే, దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందంటే శత్రు దేశాల నుండి, టెర్రరిస్టుల నుండి అనుక్షణం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. సైనికులు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ రక్షణ రంగంలో టెరిటోరియల్ ఆర్మీ 75 సంవత్సరాలు వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు 5500 కిలోమీటర్లు ఈ చేపట్టిన ఈ సాహస యాత్ర ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ, దీనిలో ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు నేను, మక్కిన మల్లికార్జున గారు, అలాగే బీజేపీ, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో, పట్టణ ప్రముఖులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనిలో టెరిటోరియల్ ఆర్మీలో సభ్యులు ఈరోజు ఈ 5500 కిలోమీటర్ల సాహసోపేత యాత్రని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఈరోజు మనం వినుకొండ రావడం, ఈరోజు ఇక్కడ కూడా ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం జరగటం ఎంతో అభినందనీయం. ఇది యువతలో ఒక స్ఫూర్తిని నింపుతూ ఉంది. దేశ భద్రతలో మనం కూడా భాగస్వామ్యం కావాలని, అలాగే విపత్తులు వచ్చినప్పుడు మనం కూడా చేసి ఆదుకోవాలనే సేవాభావాన్ని, స్ఫూర్తిని నింపుతున్నటువంటి ఈ టెరిటోరియల్ ఆర్మీ టీంకి, సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. నేటి యువతలో ఒక స్ఫూర్తిని నింపుతా ఉన్నారు. అలాగే 1949లో ఏర్పాటైనటువంటి ఈ విభాగం ఇప్పుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. యుద్ధ సమయాల్లో సైన్యానికి తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా సహాయం చేయడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే విపత్తులు తలెత్తినప్పుడు, మరి మొన్న మధ్య మనకి విజయవాడలో విపత్తు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా, వరదలు వచ్చినా ఈ ఆర్మీ, ఈ టెరిటోరియల్ ఆర్మీ వెంటనే వారి సేవలు అందించడం, దేశంలో అనేక సార్లు వారి సేవలు అందించడం చాలా విశేషం. టెరిటోరియల్ ఆర్మీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం వినుకొండ రావడం జరిగింది. వారు గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఇక్కడ పాల్గొన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అదేవిధంగా పౌరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, భారతదేశం ఈ రోజున సురక్షితంగా ఉన్నారంటే అది ఆర్మీ. అందులో విభాగమైనటువంటి ఈ టెరిటోరియల్ ఆర్మీ కూడా
యుద్ధ సమయాల్లో కానివ్వండి, విపత్తు సమయాల్లో కూడా అనేక సేవలు అందిస్తున్నటువంటి వాస్తవాన్ని ముఖ్యంగా యువత తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా 5,500 కిలోమీటర్ల పాదయాత్రని, సైకిల్ యాత్రని ఈ రోజున దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. ఈ మంచి కార్యక్రమాన్ని మనం వినుకొండ నియోజకవర్గంలో వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన గౌరవ శాసనసభ్యులు దీన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మేజర్ రావత్ గారిని the honorable MLA of the constituency Venukonda, Shri G.V. Anjaneyulu, and all the people who have gathered here to receive us with such warmth, and the brilliant school children who are here. We are indeed indebted to this gesture of warmth. We will go back with this beautiful memory that you have arranged for us. I was surprised by the generosity of this town and the generosity of our honorable MLA. My team has cycled from Siachen Glacier, and after covering about 3,200 kilometers, we are here with you today. It is my pride to be here in the town of Venukonda, and I speak on my behalf of my team when I say this. We are filled with warmth in our heart to see your love. During our journey, we have crossed the high 5 passes of Ladakh. We have crossed the desert of Leh. We have crossed the Great Indian Plain. We have crossed the plateau and the Deccan, and we are here with you in Andhra Pradesh. And it is our absolute joy, absolute delight, and absolute pride to be among such warm people. I wish I could speak Telugu, but since I cannot, I will convey in the language I know my heartfelt thanks and gratitude. Jai Hind, Jai Bharat. వినుకొండ ప్రాజెక్టు పరిధిలోని ఏ సెక్టర్ నందు గల ఓబయ కాలనీ అంగన్వాడీ సెంటర్ నందు పౌష్టికాహారం మహోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ పౌష్టికాహార మహోత్సవంలో భాగంగా సిడిపిఓ ఎం అనురాధ, ఎంఈఓ సయ్యద్ జఫరుల్లాలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. పౌష్టికాహారంతో రక్తహీనత నివారించవచ్చని, అందుకు ముఖ్యంగా గర్భిణీలకు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల రక్తహీనత తగ్గించడానికి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కృషి చేస్తుందన్నారు. ఎక్కువగా చిరుధాన్యాలు వాడకం అత్యవసరమని, బిడ్డకు 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటుగా పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కందుకూరి అంకాలమ్మ తల్లి దేవస్థానం తరపున ముదిరాజులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 3వ రోజు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 5వ వార్షికోత్సవంలో భాగంగా అంకమ్మ తల్లి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ అన్నదానాన్ని వారు ప్రారంభించి కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను కమిటీ సభ్యులు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. సరిహద్దుల్లో లక్షల మంది సైనికులు త్యాగాల ఫలితంగానే ఇక్కడ ప్రజలంతా గుండెలపై చేయి వేసుకొని నిశ్చితంగా ఉండగలుగుతున్నారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావులు తెలియజేశారు. దేశంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలకు 75 వసంతాల సందర్భంగా 30 మంది జవాన్లతో జూలై 30న జమ్మూ కాశ్మీర్ సియాచిన్లోని గ్లేసియర్ బేస్ క్యాంప్ నుంచి మొదలై అండమాన్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రారంభమైన సైకిల్ యాత్ర నసరాబాద్ రోడ్లోని లయోలా స్కూల్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా పాఠశాలలో ఆర్మీ జవాన్లకు ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన యువతతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారతదేశ రక్షణ రంగంలో విశేష సేవలు అందిస్తూ 75 ఏళ్ల వజ్రోత్సవ సందర్భానికి చేరువైన టెరిటోరియల్ సైన్యానికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలిపారు. 5,500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన సైనిక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణ భాగంలో పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్న సైనికుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. మనందరం కూడా 75 సంవత్సరాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ టెరిటోరియల్ ఆర్మీ స్టార్ట్ చేసి 75 వసంతాలు పూర్తయినాయి. ఈ సందర్భంగా హిమాలయ పర్వతాల దగ్గర నుండి 5,500 కిలోమీటర్లు ఈ సాహసోపేతమైన యాత్ర ప్రారంభించారు. ఇప్పటికీ సుమారుగా 3,200 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా టెరిటోరియల్ ఆర్మీ
మన వినుకొండ రావడం గర్వకారణం. వారితో పాటు మేము ఈరోజు సైకిల్ యాత్రలో పాల్గొనడం అదృష్టం. మాతో పాటు మీరందరూ కూడా సైకిల్ యాత్రలో పాల్గొనడం ఇది ఒక మెమరబుల్ అచీవ్మెంట్, మెమరబుల్ మూమెంట్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఈరోజు దేశంలో ఎక్కడ విపత్తులు జరిగినా ఈరోజు టెరిటోరియల్ ఆర్మీ వారి యొక్క సేవలు అందిస్తున్నారు. మన కేరళలో వరదలు వచ్చినప్పుడు, నిన్న విజయవాడ దగ్గర వరదలు వచ్చినప్పుడు టెరిటోరియల్ ఆర్మీ ఈ టీం మెంబర్స్ వాళ్ళు ఎంతో సేవలు అందించారు, ప్రాణాలు కాపాడారు, అలాగే ఎన్నో సేవలు అందించారు. అన్ని ప్రాణాలు కాపాడుకుంటూ మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు మనం మర్చిపోలేము. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ 5,500 కిలోమీటర్లు సాహసోపేతమైన యాత్ర, సైకిల్ యాత్ర, ఇది యువతలో ఒక స్ఫూర్తి నింపుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. భావితరాలు మీలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మన దేశ రక్షణ కోసం కొంతమంది యువకులు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశాల్లో మనం ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకెళ్ళడానికి టెరిటోరియల్ ఆర్మీ చేస్తున్నటువంటి ఈ సైకిల్ యాత్ర ఒక స్ఫూర్తిదాయకమైంది. మన వినుకొండకి వచ్చినటువంటి ఆర్మీ పెద్దలకి ఈ కార్యక్రమాన్ని వెళ్ళడానికి స్ఫూర్తి ఇదంతా. భారతదేశాన్ని ఈ రోజున కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఆర్మీ ఉంటుంది. అక్కడ సియాచిన్ నుంచి అండమాన్ వరకు కూడా వారు మనల్ని స్ఫూర్తి నింపేదానికి, ఈ సమాజంలో వారు చేసేటటువంటి కష్టం, వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మనకు అర్థమయ్యేదానికి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టారని సందర్భంగా తెలియజేస్తూ, మనం అందరం కూడా వారిని గౌరవించాలి, స్మరించుకోవాలి. వారిని సదా మనం ప్రతిరోజు కూడా వారు అక్కడ ఉండబట్టే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత భద్రతగా ఉన్నామనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు భారతదేశాన్ని కాపాడేటువంటి మంచి అధికారులు, మంచి వ్యవస్థ ఏర్పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వచ్చినటువంటి వారితో పాటు సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత హుందాగా నడిపినటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్, always and every time. So here I am today asking you all bright young students, the future of Bharat. Do I have that promise from you? Yes, sir. I can't hear you. Yes, sir. I can't hear you. Yes, sir. Then with that I will conclude my speech. I will thank once again fathers, sisters, school administration, members of this warm and generous town, and of course GVS sir for this beautiful reception, for the warmth and generosity of this town. This is a memory that me and my team. గొల్లపల్లి మండలం బండ్లమూట వద్ద మూసివేయబడి ఉన్న హిందుస్థాన్ జింక్ సీసపు గని కర్మాగారాన్ని తిరిగి పునఃప్రారంభించేలా కేంద్ర రాష్ట్ర మంత్రుల వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు సిపిఐ వినుకొండ ఏరియా కార్యదర్శి బోదాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలో వేలాది మందికి ఉద్యోగ వసతులు కల్పించే సీసపు గని తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నదని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, ఎంపీలను కలుపుకొని కేంద్ర మంత్రులతో మాట్లాడి తప్పకుండా గని పునఃప్రారంభించడానికి తన వంతు కృషి చేస్తానని అఖిలపక్ష సమావేశంలో హామీ ఇచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా నాకు సన్నిహితులే, కానీ గనుల శాఖ మంత్రి గారు రవీంద్ర గారు గతంలో కూడా అనేక సార్లు మనం వినుకొండ రావడం జరిగింది. కార్యక్రమాల్లో పాల్గొన్నారు నాతో పాటు. సో ఖచ్చితంగా వారికి నాతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, అలాగే ముఖ్యమంత్రి గారు ద్వారా ఈ బండ్లమూడు మైనింగ్ తొందరలో మళ్ళీ రీఓపెన్ జరిగే విధంగా నా వంతు పూర్తి కృషి సహకారం చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. దీనివల్ల అనేక మందికి ఉపాధి, చదువుతున్నటువంటి యువకులకి ఉపాధి అవకాశం దొరుకుతుంది. అలాగే మన దేశ సంపద
ఇప్పుడు గనుల్లో ఆదాయం వస్తే మన రాష్ట్రానికి దేశానికి ఆదాయం వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి అనేక వేల కుటుంబాలకి జీవనాధారం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. గతంలో పరిశ్రమ నడపబడింది, దాన్ని వేదాంత వాళ్ళు కొని దీనిలో లాస్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఉదయపూర్ వేరే చోట మైన్స్ ఉన్నందువల్ల అక్కడ మైనింగ్ మీద దృష్టి పెట్టి దీన్ని వాళ్ళు లాస్ వస్తుందని సాగు చూపించి అలా మూత వేయడం జరిగింది. సో ఇప్పుడు లెడ్ డిమాండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో లెడ్ డిమాండ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. అంటే ఇప్పుడు ప్రాజెక్టు వైబిలిటీ అవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తొందరలో దాన్ని టెండర్ ఇచ్చి అవసరమైతే ఫారెస్ట్ పర్మిషన్లకు కూడా అనుమతులు కూడా అప్లై చేయించి ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ, ఎంపీ కృష్ణదేవరాయలు మాకు చాలా మిత్రులు, ఆప్తులు. ఆయన కూడా మన ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వ్యక్తి మన ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయలు. ఆయనతో కూడా సమన్వయం చేసుకొని కేంద్రం నుండి ఏమైనా అనుమతులు కావాల్సి ఉంటే మన ఎంపీ గారి ద్వారా ఫారెస్ట్ పర్మిషన్ ఇలాంటి ఏదైనా కావాలన్నా తప్పనిసరిగా ఎంపీ గారి సహకారం కూడా తీసుకుందాము. సరే, అనేక పోరాటాలు చేసిన పిదప ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల అది మూసివేయబడింది. ఇప్పుడు చాలా సంతోషం, రేట్లు పెరిగినాయి అన్నారు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో మంచి వ్యక్తి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను మీకు చేసే సూచన ఏంటంటే అఖిలపక్ష నాయకులందరికీ మన ఎమ్మెల్యే గారిని తీసుకునేది, మన ఎంపీ గారు కూడా సౌమ్యుడు, ఈ రోజున టీడీపీ ఎల్పీ నాయకుడుగా ఉన్నాడు. అక్కడ అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడేటటువంటి చొరవ కూడా ఆయనకు ఉంది. ఈ మధ్యకాలంలో ఈ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ వచ్చి కూడా చంద్రూరుపేట వాళ్ళు వస్తే అక్కడ కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది. ఆ సమస్యను కూడా సాల్వ్ చేశారు. ఒక రోజున ఎంపీ గారు కొంచెం తీరిక ఉన్న సమయంలో మీ అఖిలపక్షం ఎమ్మెల్యే గారు కలిసి వారు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ లేదా మనం నర్సాపేట కానీ గుంటూరు వెళ్ళి కూర్చొని ఈ సమస్యని ముందుగా ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లయితే ప్రసాద్ గారు తప్పనిసరిగా ఎక్కడైతే మన కేంద్ర ప్రభుత్వంతో అవసరం ఉందో దాన్ని ఎమ్మెల్యే గారు స్వయంగా ఎంపీ గారిని అవసరమైతే ఢిల్లీ తీసుకెళ్లి ఎంపీ గారితో పాటుగా ఎమ్మెల్యే గారు కూడా ప్రయాణం చేసి ఆ కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి ఏదైతే ఆ టెండర్ ప్రక్రియ ఉందో దాన్ని సాల్వ్ చేసేదానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తారని సందర్భంగా మనవి చేస్తున్నాం. అందులో సవల్లపురం మండలంలోని గుర్రంవారిపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా గ్రామస్తులు ఏర్పాటు చేశారు. 3వ రోజు కావడంతో భక్తులందరూ కలిసి వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భక్తి శ్రద్ధలతో వినాయక ఊరేగం నిర్వహించి నిమజ్జనం చేశారు. బొల్లాపల్లి మండలం నూతనంగా నియమితులైన తహసీల్దార్ను బొల్లాపల్లి మండలం తెలుగుదేశం పార్టీ ఎస్సీ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు దాసరి కోరుసరావు మాట్లాడుతూ, బొల్లాపల్లి మండలం ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న మండలం అని, తహసీల్దార్గా మా యొక్క మండలం రావటం ఎంతో అభినందనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో మీసాల ఆదం, దోరడ్ల నరసయ్య, రామయ్య, దావీదు తదితరులు ఉన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.